మా అత్త బర్రె మా మామ దున్నపోతు. అట్లాంటి గట్ట బర్రె మీ నాన్న దున్నిపోతుంటే మన మామ. అయ్యో గట్ట కాదు, నాకు కొత్తగా లగ్గం చేసిరు. కొత్తగా లగ్గం చేసినప్పుడు లగ్గం చేసినాక మా అత్త ఏం చేసింది, అయ్యో బిడ్డకి లగ్గం చేసిందని చెప్పి మా అల్లుడు వచ్చిందని చెప్పి మా అత్త నాకు బర్రెను కొట్టించింది. మా అత్త బర్రెను కొట్టిస్తే మా అత్త మోడు మా మామ. అదే మా మామ ఏం చేసిండు, అబ్బా నా పెళ్ళమ్మ ఆడిదే బర్రెను కొట్టించింది, నేనెందుకు దాని కింద తక్కువ పడతానని చెప్పి మా మామ నాకు దున్నపోతు కొట్టించింది. అందుకోసం మేము మొదటి పేజీ లోపలే మా అత్త బర్రె మా మామ దున్నపోతాను రాసుకున్నాం. అత్త మామ ఆడి చేసినోడు ఏమైతారు ఇది ఒక మాట. కింది సున్న కిందికే మీది సున్న మీదికే మేకలు తింటాం తోకలేం పాపం చేసిన. అయ్యో గట్ట కాదు, తోకలేం పాపం చేసిన అంటే తోకలు తిని కథల పరంకి ఏదన్నా ఏదన్నా పంచాలు అవుతుంది. పంచాల కాడికి వస్తే వాళ్ళు ఏమంటారు, తోకలు తిన్నోడు తోకమట్టగాడు వచ్చిండు, తోకమట్టగాడు ఆడిపారు అది చెప్తాడు, మనం వింటాం అని పేర్నాలు పెడతారు. అందుకోసమే మేకలు తింటాం కానీ తోకలు వాడేస్తాం. కోళ్ళు తింటాం, కోడి కాళ్ళు వాడేస్తాం. కాళ్ళు ఏం చేసిన కాళ్ళు ఏం చేస్తే కదా లేస్తేనే కిగిర్లు వస్తాయి. కదా పీతులు పేరు మందులు వేస్తే మానం పోతాయి, కిక్కిర్లు పెట్టిన. అందుకోసమే కోళ్ళు తింటాము, కాళ్ళు వాడేస్తాం. ఫస్ట్ ముడ కొడక పాపకారి ముడ కొడక ఇంటి ముందుకెళ్ళి తిరుగులు చూస్తారు, పొరుగులు చూస్తారు, ఇంటికి వెళ్ళి వచ్చి కాకరేటి కింద పెట్టిపోతే ఎవరు చూడరా లొట్టిరా కాదురా బ్రాహ్మణులు కళ్ళు అవుతారంటే అందరు చూస్తారు. అందుకోసం ఇంటికి వెళ్ళి వచ్చి ఇంటి దర్వాజకి వెళ్ళి వచ్చి వస్తే ఇరుగోలు చూడరు, పొరుగులు చూడరు, ఇంటికి వెళ్ళి వచ్చి ఇంటి దర్వాజకి వెళ్ళి వచ్చి కాకరేటి కింద పెట్టిపోతే మీది తీసేస్తాం, కింది తీసేస్తాం, మధ్యలో విటవయ్య జంగమయ్యా, విటవయ్య జంగమయ్యా,